ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెంపు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. నిత్యం పెరుగుతున్న ధరలతో సతమతం అవుతున్న సామాన్య ప్రజలపై మరో భారం పడిందనమాట. గృహ వినియోగ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయం అయితే తీసుకున్నాయన్నమాట. ఇందులో వచ్చేసి దేశవ్యాప్తంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర పైన ₹29 మేర పెంచారనమాట. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, గ్లోబల్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తడంతో నిర్ణయం తీసుకోక తప్పలేదని చెప్పేసి పరిశ్రమ వర్గాలు అయితే వెల్లడించాయి. పెరిగిన ఈ కొత్త ధరలు ఈరోజు అనగా జూన్ 7 నుంచి అమల్లోకి వస్తున్నాయని చెప్తున్నారు. తాజాగా ఈ ధరల పెంపు దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు ₹913గా ఉన్నది. 14 కిలోల కిలోల డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ ధర ₹942కి చేరుకుందనమాట. హైదరాబాద్లో 994 చేరుకుంది. గడిచిన 3 నెలల కాలంలో గ్యాస్ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. అంతకుముందు కూడా మార్చి 7వ తేదీన కూడా అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడం వల్ల సిలిండర్పై ఏకంగా ₹60 మేర పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పెంపుకు ముందు చమురు కంపెనీలకు విక్రయించే ప్రతి సిలిండర్పై దాదాపుగా ₹703 నష్టం భరిస్తున్నారన్నమాట. నిజానికి ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ వాతావరణం అంతర్జాతీయ ఇంధన సరఫరా తీవ్ర ఆటంకం ఏర్పడుతున్నాయి. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఈ ఉద్రిక్తత వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పటికీ గృహ వినియోగం గ్యాస్ ధరలు మాత్రం ఇప్పటివరకు కూడా పెంచకుండా నియంత్రించారన్నమాట. కానీ అంతర్జాతీయ మార్కెట్లో ఒత్తిడి ఎక్కువ కావడంతో ఇప్పుడు ధర పెంచక తప్పలేదు. అయితే అంతకుముందుకు మే 1న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను 993 మేర, 5 కిలోల చిన్న సిలిండర్ ధర వచ్చేసి ₹206 మేర ప్రభుత్వం పెంచింది. తర్వాత జూన్ 1న కూడా కమర్షియల్ సిలిండర్ ధర మరోసారి ₹42 అయితే పెంచినట్లు మనకు తాజాగా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట.